వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ దళాల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం కలెక్టర్ జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక మహనీయుల బలిదానాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛ వాయువులు పిలుస్తున్నాము. ఇక వారు అందించిన రాజ్యాంగ విలువను గౌరవిస్తూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని విద్యార్థులను ఇక అలాగే యువతకు దిశానిర్దేశం చేశారు. మూలలకు స్వతంత్ర సమృద్ధులకు జిల్లా అధికారులకు కార్మిక కర్షక విద్యార్థులకు పాత్రికేయులకు మరియు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మన అందరికీ పండుగ రోజు. ప్రపంచంలోనే గొప్ప సర్వసత్తా సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా భారతదేశంను నిలుపుకునేందుకు భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నాడు అమల్లోకి తెచ్చుకున్నాము. భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటాలు చేసిన అమరవీరులకు భారత రాజ్యాంగం రూపొందించిన రాజ్యాంగ నిపుణులకు ఈ సందర్భంగా నా జోహార్లు అర్పిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందు ఉంది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలో వచ్చిన 48 గంటల నుండి అమలు చేయడం ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. జిల్లాలో అమలు అవుతున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను క్లుప్తంగా తెలియజేస్తున్నాను. ఉచిత ఆర్టీసీ ప్రణయ మహాలక్ష్మి పథకం రాష్ట్రంలో ఆడపడుచులు ట్రాన్స్జెండర్లకు ఆర్టీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. మహిళలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికి అయినా ఉచితంగా ప్రయాణించే సౌకర్యం ఈ పథకం ద్వారా లభిస్తుంది. వికారాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 5,15,00,000 మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలకు 186.62 crores లబ్ధి చేరుకున్నది. రైతు భరోసా పథకం తెలంగాణ రాష్ట్ర రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, ఆర్థిక